అపోలజెటిక్గా ఇది దేవుని గృహ నిర్వాహకత్వంలో నమ్మకస్తుడు చేసే పని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి రక్షింపబడ్డ తర్వాత ఏం చెయ్యాలి? అనేక మంది రక్షింపబడ్డారు, చాలా సంతోషం. ఇంకా అనేక మంది రక్షింపబడలేదు. వాళ్ళకు సువార్త మనం కంటిన్యూగా చెప్తానే ఉంటాం. అవకాశం వచ్చిన ప్రతిసారి, అవకాశం ఉన్నప్పుడు వాళ్ళు చెప్తానే ఉంటాం సువార్త. అదొక బర్త్డే ఫంక్షన్ కానీ, పెళ్ళి కానీ, లేకపోతే ఇంకేదైనా సమాధి కార్యక్రమం కానీ, జ్ఞాపకార్థ కూటం కానీ, ప్రతి సందర్భాన్ని ఉపయోగించుకొని అక్కడున్న ప్రజలకు ఎలా చెబితే అర్థమవుతుందో ఆ విధంగా సువార్త చెప్తాం. ఇది జీవితాంతము దనక ఆఖరి శ్వాస పీల్చి వదిలేదాకా నిరంతరం మన బాధ్యత. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వాళ్ళు చెప్పమన్నా చెబుతాం, వద్దన్నా చెబుతాం, కొట్టినా చెబుతాం. వాళ్ళు మనకు సన్మానం చేసినా, గజమాలు వేసినా, రాళ్ళు వేసి కొట్టినా సువార్త చెప్పడమే. దేవునికి స్తోత్రం. మేము చెప్పక ఉండలేము అన్నారు పేతురు, యోహాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చెప్తానే నన్ను చాలాసార్లు కొట్టారు, తిట్టారు, అన్నీ చేశారు. మనకేం ఫరక పడదు. వాడు కొట్టినా, తిట్టినా, మెచ్చుకున్నా, దూషించినా నేను చెప్పేది ఒకటే, మరి ఎవరిని వలన నువ్వు రక్షణ కలుగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలను. యేసయ్యను నమ్ముకుంటే పరలోకం గ్యారంటీ, పరలోకం నిత్య జీవం గ్యారంటీ, స్వర్గం గ్యారంటీ, మోక్షం గ్యారంటీ. యేసును నమ్ముకుంటే. యేసును నమ్మకుండా ఉంటే చాలా నీతిగా బ్రతికినా సరే నరకం గ్యారంటీ, నరకం గ్యారంటీ. ఈవెన్ ఫర్ సో కాల్డ్ రైచస్ పీపుల్, సెల్ఫ్ డిసిప్లిన్డ్ పీపుల్, క్రమశిక్షణతో చాలా నిష్టగా బతికితే కూడా, నిష్టగా చాలా స్ట్రిక్ట్గా, అట్లనే నరకానికి వెళ్ళిపోతాడు. పరలోకంలో ప్రవేశించాలంటే యేసే మార్గం. హల్లెలూయా. పైనున్న ఆకాశమందున